మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. దీని కారణంగా శ్రీకాకుళం జిల్లా అంతటా గత రాత్రి నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీని ప్రభావంతో భారీ వర్షాలు ఆది సోమవారాల్లో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా అంతటా 30 మండలాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. తీర ప్రాంత వాసులకు రాత్రంతా నిద్రలేని పరిస్థితి కనిపించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వంగర మండలం పరిధిలో నాగావళి నది ఒడ్డున ఉన్న పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వంశధార, నాగావళి నదులు నిలకడగా ప్రవహిస్తున్నాయని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే శ్రీకాకుళం నగరం పూర్తిగా జలమయమైంది. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి క్షణక్షణం పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు జిల్లాలో ఉన్న నాగావళి, వంశధార, బహుదా, మహేంద్ర, తనయ నదులు పొంగి ప్రవహించవచ్చన్న హెచ్చరికలు అధికారులు జారీ చేశారు. నదుల ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలకు అలర్ట్ ప్రకటించారు.